అక్కడ అధికారులకి ఏజెంట్గా కూర్చున్నారు కదా, పీఓకి మీరు ఫిర్యాదు చేశారా? వాళ్ళే అక్కడ ఫోటో తీసుకున్నారు, పీఓ గారు అక్కడ జరిగిందంతా ఫోటో తీసుకున్నారు. ఓకే. అయితే దీనికి సంబంధించి మీరు అక్కడ ఎవరికన్నా ఫిర్యాదు చేయడం, పోలీసులకు కానీ ఎవరికన్నా మీరు ఫిర్యాదు చేశారా? ఎవరికి ఫిర్యాదు చేయలేదు. అసలు భయపడి ఎటోళ్ళెట్ వెళ్ళిపోయారు. నన్ను కూడా ఈ దెబ్బల దగ్గరలోనే అక్కడ వదిలేసి అంతా పారిపోయారు. మళ్ళీ ఎమ్మెల్యే గారు తిరిగి మనుషులు తీసుకొని వస్తున్నాడు, మాచల్ నుంచి రౌడీలు తీసుకొని వస్తున్నారు అనే వరకు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంటే అంతకుముందే మీరు ఈవీఎం ధ్వంసం చేయడానికంటే ముందే ఆ పోలింగ్ బూత్లోకి ఎమ్మెల్యే ఎన్నిసార్లు వచ్చారు? అంతకుముందు 2 సార్లు వచ్చారు. 2 సార్లు వచ్చినప్పుడు ఏం చేశారు? అప్పుడు మామూలు చూసి వెళ్ళిపోయారు. ఏమనలేదు. చివరిసారిగా 3వసారి వచ్చినప్పుడు ఈవీఎం ధ్వంసం చేశారు. ఓకే. అక్కడ ఎవరు అడ్డుకునే ప్రయత్నం కూడా కనీసం చేయలేదా? నేను ఒక్కనే అడ్డుకునే ప్రయత్నం చేశా, ఎవరు చేయలేదు. ఆడ అందరూ భయపడిపోయారు. ఆయన ఎప్పుడైతే పలగొట్టారో ఆ సౌండ్కి అందరూ పారిపోయారు. ఓకే.